నానా చేసుడు అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, మాది ఈరోజు మటన్. మా చెల్లెని పడగొట్టి ఇవాళ రాంగా మా నాన్న తెచ్చిండు. మటన్ అంటే మేక కూర అండి. నానా కూర చేసుడు అయిపోయిందా? ఎట్లుందో చూద్దాం. మా నాన్న చేసిండు ఈరోజు కూర మస్తు. కూరకాయ సూపర్ చేసింది. నాకు కూడా చేస్తుంది. మా నాన్న కూడా చేస్తుంది. గంగలక్ష్మి ఈరోజు లేదండి, తను కూలికి వెళ్ళింది. లేకపోతే తనే చేసు కానీ తను కూలికి వెళ్ళింది, పనికి వెళ్ళింది మిరపకాయలు కోయడానికి. అయిపోయిందనా చేసుడు? అయిపోయింది, దగ్గర బంద్ చేస్తాను మరి. కర్రీ మాత్రం ఇలా ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. మస్తు ఉంటుంది కూర, మస్తు ఉంటుంది. నేను చేసిన, నేను కూడా నాకు చేస్తుంది. ఎట్లా చేయాలి మస్తు చేస్తా నేను కూడా. మా నాన్న మంచిగా చేస్తాడు కర్రీ. బాధపడుతుంది కదా, ఇంట్లో చేసుకొని బతికిన కాబట్టి నాకు కూడా చేస్తుంది కూర. తిందాం మరి, తిందాం. మా అత్తకి ఇట్లా తిన్నది లేదో తీసుకొచ్చి పెడదాం. నిఖిలు హాయ్ చెప్పు. గిడి చూశాను. మా చేతులు ఇట్లా కడుక్కున్నావా? పులుసు ఇంటికి వచ్చే పని లేని దానికి మెత్తగా ఉండాలి. పులుసు ఉంటే కలుపుకొని తినవచ్చు. నాను కొద్దింత పులుసు పులుసు చేయి, సోర సోర. అమ్మమ్మ ఇట్లా పనులు లేవుగా, దగ్గరకుంటే తినది. కొంచెం నీళ్ళు పోసి సోర సోర చేయి. నిఖిల్ ఆట తింటారాట. సోర సోర చేయి. తినాలి. ఎట్లున్నదో చూద్దాం. మా నాన్న ఇప్పుడు ఎట్లా చేసిండో. అత్త ఇట్లా తినది కదా, అందుకే పులుసు సోర పూసిన పనులు లేని దానికి. మంచిగా ఉన్నది పులుసు అనేది తింటుంది, మంచున్నది. ఇది తింటే వదలాలి మరి. కుదిరించి మంచిగా చేసింది కూర. నేను చేసింది మంచిగానే ఉంటుంది, ఎందుకంటే ఇక మన కోడలు ఉన్నందుకు ఇక చేస్తే ఏమన్నా అనుకుంటున్నా, నేను చేయలేకపోతాను అప్పుడప్పుడు. అట్లా మస్తు చేస్తుంది. అప్పటి మీద ఇప్పుడే మంచుకున్నాను నాన్న. కలర్ మంచిగా ఉంటుంది. మేము తిన్నాక చెప్తాం టేస్ట్ ఎట్లుంటుందో. బాగుంటుంది తిన్నాక. అప్పుడు కొద్దిగా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు పులుసు పోతాక మంచిగా మంచిగా సోర 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 మంచి రుచి వస్తుంది. పులుసు అంతా మొత్తం రుచి వస్తుంది అన్నట్టు. అట్లా ముద్ర కాగాలి. ముద్ర కాగితే మంచిగా ఉంటుంది అన్నట్టు. అది చూడు మసలాలు అట్లా ఏ కూర అయినా అది మసిలినాక రుచి అంతా మంచిగా వస్తుంది, పులుసుకి వస్తుంది. ఆ తులకలతో అంతా పులుసు. అందుకనే పులుసు ఎక్కువ రుచి ఎక్కువ వస్తుంది. పులుసుతోనే తుణుకు ఎక్కువ రుచి వస్తుంది. కొంచెం ఉంటాయి చాలా. నీకు ఏత్తా, నీకు కూడా ఇలా ఎత్తా. నీకు ముందేస్తా, ఎందుకంటే మీ అమ్మ కూలిపోయింది కాబట్టి నీకు ముందేస్తా. కూలిపోయింది అమ్మ, అత్తదిగా అమ్మ కూలిపోయి మళ్ళీ వస్తా సాయంత్రం. మేక మాంసం బలమే, అప్పుడప్పుడు తెచ్చుకొని తినాలి మేక మాంసం. సరే కానీ దానికి రేటు బాగుంది. రేట్ అయినా మంచిదే, మనకు ఒంటికి బలం ఇస్తుంది. తిరుపపించుకో. అలా మొక్కలు లేకుండా తీసేయాలి. ఏం లేకుండా కట్టుకుంటా. అమ్మమ్మ బువ్వేనా? సరే అమ్మమ్మ కాడ బువ్వేనా? అమ్మమ్మ కొంచెం తక్కువ నాటే తినదాట. తక్కువ
అప్పుడే నువ్వు రాకముందే ఇంత వేసిన, మరి మటన్ కూర కదా. నాకద్దు, నేను తర్వాత ఇస్తా. మీరు ఇస్తానమ్మమ్మ, ఇలా దగ్గర ఉబ్బట తినద్దు, ఇట్లా కచ్చే తినాలి అన్నం. ఈరోజు ఎవరు అండి అనుకుంటాను? మా నాన్న అండిండు. తింటా, నేను తర్వాత తింటా. మస్తు కుదిరింది, నిఖిల్ కూడా తింటాను. మస్తు ఉన్నాయి. నిఖిల్ తింటాను అంటే కూర అదిరిపోతాను తింటాను. నాకంటే మస్తున్నాయి కూర మటుకు. తినాలి, గప్ప గప్ప తినాలి నిఖిల్. మా నాన్న అండిండు. కూర కుదిరిందా మా అమ్మ? మంచిగా పోతాయి. నీకు ఎట్లున్నదే కూర? కమ్మున్నదా? సో 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 కమ్మగా ఉన్నది, మస్తున్నది. చాలా తినాలి బువ్వ. మంచిగా ఉన్నది కానీ కమ్మగా ఉన్నది. అమ్మ నీకు నచ్చిందా కూర? మేక మాసం మళ్ళీ మనం తినక కూడా చాలా రోజులు అవుతుంది. అవి కూడా తినాలి, ఆశపడతాయి. కోళ్ళు కూడా మన మెతుకుడు తినడానికి ఆశపడతాయి. తింటాయి, అవి కూడా తింటాయి. మన తీరే వాటికి ఆకలి ఉంటుంది, మనకి ఎట్టుంటుందో ఆ కోళ్ళకు కూడా అంతే ఆకలి ఉంటుంది. రాని తింటాను. మనకి రద్దాట ఇష్టం. అడిగి పెట్టద్దు, తిను, అడిగి పెట్టద్దు. అడిగి లేదు మొత్తం మరి. మంచిగా చిన్నప్పటి చేయలే, చేసిండుగా. మొత్తం తీసుకొని తిను, మళ్ళీ నాది అయిపోతాను. తినాలి కాబట్టి మనం తిన్నాక బాగా ఆడాలి మన ఇద్దరం. దా దా తినాలి.